ఇక సొంత పార్టీ నేతలకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వదిలిపెట్టనని శంకర్ నాయక్ హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేద్దామని నేతలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తామే గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చి విచ్చేసిన నాయకులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, రాబోయే రోజులలో వాతావరణం చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీ అట్టర్లే ఫెయిల్ అయిపోయింది. మనం సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు చాలా అద్భుతంగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీలో ఎవరి పదవులు వాళ్ళకు ఉంటాయి. అదృష్టాన్ని కోతి కన్నా గీత చక్కగా ఉండాలన్నట్టు ఎవరి పదవులు వాళ్ళకు ఉంటాయి. ఒకరి గురించి ఒకరు మాట్లాడవద్దు. ఇప్పటికే నేను వింటున్నా మన పార్టీలో, అరే వాడి వెనక ఏమున్నది, వీడి వెనక, నీ గురించి నువ్వు మాట్లాడు తప్ప ఒకళ్ళ గురించి మాట్లాడితే వింటే అది ఎవిడెన్స్తో సహా ప్రూఫ్ చేసి బద్దలు బాసింగలయ్యేటట్టు బజార్లో కొడతానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. చాలామంది బ్లేమ్ చేస్తున్నారు, మాట్లాడు, నీకు దమ్ముంటే మంచి పని చేయి, లేకుంటే సపరేట్గా ఊరుకోండి. కానీ ఒకడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మాట్లాడకూడదు. ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరి గురించి అయినా కావచ్చు, మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఇంకా మోసం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చి విచ్చేసిన నాయకులకు నేను ఒకటే మనవి చేస్తున్నా, రాబోయే రోజులలో వాతావరణం చాలా బాగుంది. కాంగ్రెస్ పార్టీ అట్టర్లే ఫెయిల్ అయిపోయింది. మనం సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఎంపీపీలు, జడ్పీటీసీలు చాలా అద్భుతంగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీలో ఎవరి పదవులు వాళ్ళకు ఉంటాయి. అదృష్టాన్ని కోతి కన్నా గీత చక్కగా ఉండాలన్నట్టు ఎవరి పదవులు వాళ్ళకు ఉంటాయి. ఒకరి గురించి ఒకరు మాట్లాడవద్దు. ఇప్పటికే నేను వింటున్నా మన పార్టీలో, అరే వాడి వెనక ఏమున్నది, వీడి వెనక, నీ గురించి నువ్వు మాట్లాడు తప్ప ఒకళ్ళ గురించి మాట్లాడితే వింటే అది ఎవిడెన్స్తో సహా ప్రూఫ్ చేసి బద్దలు బాసింగలయ్యేటట్టు బజార్లో కొడతానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. చాలామంది బ్లేమ్ చేస్తున్నారు, మాట్లాడు, నీకు దమ్ముంటే మంచి పని చేయి, లేకుంటే సపరేట్గా ఊరుకోండి. కానీ ఒకడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మాట్లాడకూడదు. ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరి గురించి అయినా కావచ్చు, మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను.